కలుగునుగాక. మన ప్రభువు పరిరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో షిలోహ్ గాస్పల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లైవ్ ద్వారా వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం, వాక్యాన్ని శ్రద్ధ కలిగి ఆలకిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయాన దేవుని యొక్క వాక్యము ఇలాగా సెలవిస్తూ ఉన్నది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం అనేది ఎల్లప్పుడూ శుద్ధికరముగా ఉండాలి. అయితే ఈ లోకములో మనము కొంతమంది వ్యక్తుల్ని పరిశోధిస్తే చూస్తే వారిని నోటి శుద్ధి అనేది ఉండదు, నడక శుద్ధి అనేది ఉండదు, రాత శుద్ధి అనేది ఉండదు, తలంపుల శుద్ధి అనేది ఉండదు. ఈ శుద్ధీకరణ లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఏమనంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, హృదయము దేనితో నిండితో నోరు అది మాట్లాడినాడు. కాబట్టి అందుకనే దేవుని యొక్క వాక్యము దేవుని ప్రజలుగా, దేవుని సొత్తుగా ఉండటానికి దేవుడు తన ప్రజలకి ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. హృదయ శుద్ధి కలిగి ఆ హృదయం నిండా భక్తిని, యేసు ప్రభు మీద భక్తిని సమకూర్చుకుంటే ఆ భక్తిలో ఉన్న శక్తిని అనుభవిస్తూ ప్రభుని ఆరాధించే హృదయాలు, మనస్సు, జీవితాలు కలిగి ఉంటారు అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున హృదయ శుద్ధి కలిగి ఉండాలి. వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎందుకు వారు ధన్యులు అంటే, వారు నిశ్చయముగా 100కు 100% దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా, ప్రియ దేవుని బిడ్డలారా, వారు దేవుణ్ణి చూస్తారు. మరి ఈ రోజున హృదయ శుద్ధి కలిగి ఎంతమందము మనము దేవుని ఎదుట దేవుణ్ణి చూచేవారిగా ఉంటున్నాము, దేవుణ్ణి చూస్తున్నాము, మనము దేవుని చూసే ప్రజలుగా ఉంటున్నామా? ఒక్కసారి ఈ వాక్యము ద్వారా మనం పరీక్ష చేసుకునే ఈ సమయము వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 51వ అధ్యాయము 10-11వ వాక్యం చదువుకుంటే భక్తుడు ఇలాగా సెలవిస్తూ ఉన్నాడు. నా దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి త్రీసివేయకము అంటున్నాడు. ఎవరు ఈ మాటలు పలుకుతుందంటే, భక్తుడైన దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, హృదయం అనేది పరిశుద్ధంగా లేదు ఆ గడియలలో. ఆ సమయంలో ఎలాగుంది తన హృదయం అంటే, పాపముతో నిండింది. బత్షెబా దగ్గరికి వెళ్ళినప్పుడు, పాపం చేసినప్పుడు ఈ మాటలు పలుకుతున్నాడు, దేవా నాకు శుద్ధ హృదయము కలగజేయి ప్రభువా, ఇదిగో నా యందు పరిశుద్ధాత్మని తీసివేయకము అని పలుకుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అంతకుముందు అనుదినము పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవునిలో నివసిస్తూ ఉన్నాడు. అయితే హృదయం ఎప్పుడైతే ఆ పాపముతో నిండిందో అప్పుడు అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, నా యందు శుద్ధ హృదయం కలగజేయి. ఎందుకంటే నేను అనుదినము నిన్ను నేను చూడాలి, అనుదినము నీతో నేను గడపాలి, సహవాసం చేయాలి అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శుద్ధ హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది, అది ధన్యకరమైనది. ఎందుకంటే వారు దేవుణ్ణి చూస్తారు అని. ఆ దేవుణ్ణి చూసే కోల్పోయే ఆ గడియలలో దావీదు పలుకుతున్న ఆ బాధను, వ్యక్తాన్ని మనం చూస్తే, తను భూమి మీద ఏది పోగొట్టుకున్నా అంత బాధపడేవాడు కాదు. ఎందుకంటే తనకి సంపాదించుకుని బలం ఉంది, శక్తి ఉంది, బలగం ఉంది, రాజ్యం ఉంది. కానీ తనలో కోల్పోయింది ఏంటంటే
తన ఎప్పుడు అండగా ఉండే దేవుణ్ణి చూసి ఆ అనుభవాన్ని కోల్పోయాడు. అందుకని ఈ బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. మరి అలాగే సామెతలు 22:11 వాక్యము చదువుకుంటే, సామెతల గ్రంథము 22:11 వాక్యం చదువుకుంటే ఇలాగ వాక్యము సెలవిస్తూ ఉన్నది. 22:11 సామెతలు 22:11 సామెతల గ్రంథము 22:11 వాక్యము ఇలాగా సెలవిస్తూ ఉన్నది. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువాడు రాజు స్నేహితుడగును. ఈ వాక్యము ఏమని సెలవిస్తూ ఉన్నదంటే, ఇదిగో దయగల హృదయము కలిగి, శుద్ధ హృదయము కలిగి దయగల మాటలు పలుకువాడు. బా, ఎంత మంచి మాటలండి వాక్య స్వరూపుడు సెలవిస్తూ ఉన్నాడు. శుద్ధ హృదయము కలిగి దయగల మాటలు పలుకువాడికి రాజు స్నేహితుడగును. ఏ రాజు? భూసంబంధమైన రాజులు కాదండి. ప్రపంచాన్ని, భూమిని, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు, అందులో సమస్తాన్ని కలగజేసిన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రానయ్యున్న రాజు వారికి స్నేహితుడవుతారంట. ఎవరికి ప్రియా దేవుని బిడ్డలారా అంటే, శుద్ధ హృదయం కలిగిన వారికి, దయగల మాటలు పలికే వారికి రాజు యేసు ప్రభు అనే చక్రవర్తి, రాజాదిరాజు యేసు ప్రభువు వారు వారికి స్నేహితుడవుతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయితే శుద్ధ హృదయం కలిగిన జీవితముతో నీవు ఉన్నావా? కీర్తనలు 73:1 అధ్యాయములో వాక్యము ఇలాగ సెలవిస్తూ ఉన్నది. వాక్యమై ఉన్న దేవుడు ఇలాగ చెప్తూ ఉన్నాడు, ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు, కనికరము చూపేవాడై ఉన్నాడు, ఆదరించేవాడై ఉన్నాడు. ఎవరి ఎడల? ఇశ్రాయేలీయుల ఎడల, శుద్ధ హృదయము కలిగిన వారి ఎడల ఆయనట యెహోవా దయాళుడై, సంపన్నుడై, కనికర రూపుడై, ఆదరించే దేవుడై, ముద్దు పెట్టుకునే దేవుడై, చంకన ఎత్తుకునే దేవుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యము పదే పదే ఇలాగ సెలవిస్తూ ఉన్నది. వాక్యమై ఉన్న దేవుడు ఇలాగ పదే పదే ఈ లైవ్ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అంటే, నీ హృదయము శుద్ధి చేయబడాలి, అప్పుడు నువ్వు ధన్యుడిగా, ధన్యురాలుగా మారుతావు, అప్పుడు దేవుణ్ణి నువ్వు చూస్తావు అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దినవృత్తాంతములు 1వ దినవృత్తాంతములు 29వ వాక్యము 17వ వాక్యము ఇలాగా సెలవిస్తూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావు. ఎవరి యందు ఇష్టపడుతున్నాడు ప్రభువారు? 1వ దినవృత్తాంతములు 29వ వాక్యం 17వ వాక్యములో ఇదిగో భక్తుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు, హృదయాలను పరిశోధిస్తూ మరి శుద్ధి చేయబడిన హృదయములు వారిని, యథార్థవంతులని నువ్వు ఇష్టపడుతున్నావు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని ఇష్టపడతారంటే, హృదయ శుద్ధి గల వారిని ఇష్టపడతాడు, యథార్థవంతుల్ని ఇష్టపడతాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడా? నీ యందు కనికరము చూపెడుతున్నాడా? నీ ఇంటిలో ఆయన పవిత్రమైన అడుగు పెట్టి ఉన్నాడా? లేదా ఇదిగో ఖాళీగా ఉండబడిన ఇంటి వలె నువ్వు ఉన్నావా? ఖాళీగా ఉన్న ఇంటి వలె ఉంటే మరలా వదిలిపెట్టి వెళ్ళిన దెయ్యాలు మరలా నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ ఇంటిలోకి ప్రవేశిస్తాయి. కానీ ఇదిగో ఆయన యేసు ప్రభువారు నీ శుద్ధి చేయబడిన హృదయంలో పవిత్రమైన అడుగు పెడితే ఏ దారి, దరిద్రత, శ్రమ, ఇబ్బంది నీకు కలగదు. ఎందుకంటే నీ యందు దేవుడు ఉన్నాడు. నీవు నిశ్చయముగా అనుదినము, అనుక్షణము దేవుణ్ణి చూస్తూ ఉన్నావు, దేవుని యందు ఆనందపడుతూ ఉన్నావు,
స్టెఫను అంటున్నాడు రాళ్లతో కొడుతుంటే, ఇదిగో ఆకాశమందు ఒక సింహాసనం అగబడుతున్నది, ఒక ఆయన ఆసీనుడై ఉన్నాడు, ఆయన కుడిపాసన నేను యేసు ప్రభు వారు కూర్చొనటం చూస్తూ ఉన్నాను అని ఆనందకరముగా చెబుతూ ఉన్నాడు. అట్లాంటి జీవితంలో నీవు నేను ఉన్నావా ప్రియా దేవుని బిడ్డలారా? దేవుని యొక్క వాక్యం అయితే సెలవిస్తూ ఉన్నది ఏమనంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని. నీ హృదయం శుద్ధి చేయబడాలి అంటే నీవు ఏమి చేయాలి? నీ హృదయం ఇప్పుడు దాకా శుద్ధీకరణ లేకుండా బ్రతుకుతున్నావా? ఏం చేయాలో తెలుసా? యాకోబు పత్రిక నీ హృదయం శుద్ధి చేయబడాలి అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యంలో ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు వాక్య స్వరూపుడైన దేవుడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన నీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకుని, ఈ మనసులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన వస్తాడు. వచ్చిన దేవుడు నీ హృదయాలను పరిశుద్ధపరుస్తాడు. నీవు దేవుని దగ్గరికి రానంత కాలం నీ హృదయములో పాపపు ఆలోచన, పాపపు బ్రతుకు, పాపపు నడక, పాపపు రాత, పాపపు ఊహలు, ఆలోచన కలిగి ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చితే నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు ఆయనను తేజో మహిమ స్వరూపుడైన దేవుని నువ్వు చూస్తూ ఉంటావు. నీ జీవితం, నా జీవితం ధన్యకరముగా మారింది ప్రియా దేవుని బిడ్డలారా. శుద్ధికరమైన హృదయాలను, వారి జీవితాలకు రాజు స్నేహితుడు అవుతాడట. మనము మన హృదయాలను శుద్ధి చేసుకుందామా? హృదయం ఏదైతే నిండిందో నోరు అది మాట్లాడింది. మన హృదయము వాక్యముతో నింపుకుందామా? మన హృదయము దేవుని ఆరాధించే ఆ యొక్క జీవితంతో నింపుకుందాం. మన హృదయము దేవుని వాక్యాన్ని ధ్యానించే హృదయముతో నింపుకుందాం. అప్పుడు దేవుణ్ణి చూస్తూ దేవునిలో మనం పరవశించి దేవునిలో మనము జీవిస్తాము. దేవుడు మన జీవితాలను, మన కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా దేవుని దగ్గరికి వద్దాము. మన హృదయాలను శుద్ధి చేసుకుందాం. దేవుని చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన యేసయ్య, హృదయ శుద్ధి గలవారు ధన్యులు అని చెప్పి ఉన్నారు. వారు దేవుణ్ణి చూస్తారు అని నిశ్చయముగా మీరు సెలవిచ్చి ఉన్నారు. అయ్యా, ఈ వాక్యము ద్వారా మేము మీ వద్దకు వచ్చి మా హృదయాలు శుద్ధి చేసి తేజో మహిమ కలిగిన నిన్ను చూసే భాగ్యాన్ని, నీలో జీవించే భాగ్యాన్ని, సహవాసం చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన ప్రభు. వాక్యం వింటున్న వారు నాయన వాళ్ళ హృదయాలు శుద్ధీకరించిన ప్రభు, ఇదిగో నిన్ను చూసే నా ప్రభు ఆ ధన్యకరమైన భాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకు తోడేయండి. శుద్ధ హృదయము కలిగి దేవునిని చూసే ఆ జీవితంలో మనల్ని స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ఈ ఫోన్ నంబర్ ద్వారా, వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ చేసి మాకు తెలియజేయవచ్చు. మీ కొరకు నిశ్చయముగా నిరంతరము ప్రార్థన చేస్తాం. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ